ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. తెలుగుదేశం పార్టీలో కొందరు ఎమ్మెల్యేలు హైకమాండ్ ఆదేశాలు అస్సలు పట్టించుకోవటం లేదు. మంత్రి నారా లోకేష్ ఆదేశాలను అస్సలు ఖాతరు చేయటం లేదు. ప్రతి ఎమ్మెల్యే గ్రీవెన్స్ సమావేశాలు నిర్వహించాలని చిన్నబాబు ఆదేశించినా ఎందుకు లైట్ తీసుకుంటున్నారు? మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా మంత్రి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తున్నా ఆ 6 నేతలు మాత్రం పట్టించుకోవటం లేదా? దాంతో ఆ నేతలపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారా? ఇక మీదట నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారా? తెలుగుదేశం పార్టీలో సీఎం చంద్రబాబు తర్వాత మంత్రి లోకేష్ చెప్పిందే వేదం. అటు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ మంత్రి లోకేష్ తనదైన మార్కు చూపిస్తున్నారు. మంత్రి నారా లోకేష్కు సీఎం పదవిని సైతం కట్టబెట్టాలనే డిమాండ్ సైతం పెరుగుతుంది. కానీ సొంత పార్టీలోనే కొందరు నేతలు మంత్రి లోకేష్ను లైట్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు అందరూ గ్రీవెన్స్ సమావేశాలు నిర్వహించాలని పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. కానీ తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు చంద్రబాబు ఆదేశాలను లెక్క చేయకపోవడంతో పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పలువురికి షోకాజ్ నోటీసులు ఇవ్వాల్సిందిగా మంత్రి నారా లోకేష్ ఆదేశాలు జారీ చేశారని తెలుస్తుంది. వారి విషయంలో జరుగుతున్న పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని లోకేష్ హెచ్చరించారని తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితమే ప్రతి వారం కేడర్తో సమావేశాలు, గ్రీవెన్స్ను నిర్వహించాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలను ఆదేశించారు. అయితే మంత్రి లోకేష్ ఆదేశాలతో అందరూ ఎమ్మెల్యేలు ప్రతివారం తూచా తప్పకుండా ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమం తీరుతెన్నులపై మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. కానీ ఈ సమీక్షలో కొందరు ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ఛార్జీలు అస్సలు గ్రీవెన్స్ సమావేశాలు నిర్వహించడం లేదని తేలిందట. ఇందులో మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ప్రొద్దుటూరు వరదరాజులు రెడ్డి, కమలాపురం చైతన్యారెడ్డి, పులివెందుల, ధర్మవరం ఇన్ఛార్జీలు బీటెక్లు రవి, పరిటాల శ్రీరామ్ ఉన్నారని తెలిసింది. దాంతో వారిపై మంత్రి లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట. వారందరికీ షోకాజులు ఇవ్వాలని ఆదేశించారట. వారంలోగా గ్రీవెన్స్లు నిర్వహించకపోతే పార్టీ ఆఫీస్కు పిలిపించి వివరణ తీసుకోవాలని హుకుం జారీ చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం మైదుకూరు ఎమ్మెల్యేగా ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్ తన సొంత నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వస్తారని ప్రచారం సాగుతుంది. ఆయన ఎక్కువ సమయం హైదరాబాద్ లేదా బెంగళూరులోనే ఉంటారని సొంత పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఆయన కొడుకు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ కేసులో పట్టుపడ్డాక ఎమ్మెల్యే మైదుకూరు వైపు కన్నెత్తి చూడడం లేదని అంటున్నారు. అందుకే ఆయన ప్రజా దర్బార్ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారని అనుచరులు చెబుతున్నారు. మరోవైపు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి నిత్యం ప్రజలతో మమేకమవుతున్నారు. కానీ గ్రీవెన్స్ కార్యక్రమం మాత్రం చేయటం లేదు. ప్రజాక్షేత్రంలోనే సమస్యలన్నీ పరిష్కరిస్తున్నప్పుడు గ్రీవెన్స్ ఎందుకు అనే ధోరణిలో ఆమె ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాదు, తనకు మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తి సైతం రెడ్డమ్మలో ఉందట. ముఖ్యంగా తనకు మంత్రి పదవి ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు సిద్ధంగా ఉన్నప్పటికీ చిన్నబాబు వద్దని వారించారని తెలుస్తుంది. ఇక ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యారెడ్డి మాత్రం గ్రీవెన్స్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇద్దరు నేతలు ప్రజా దర్బార్ కార్యక్రమాలు ఎందుకు నిర్వహించడం లేదో క్యాడర్కి కూడా అంతు చిక్కడం లేదని తెలుస్తుంది. మరోవైపు పులివెందుల టీడీపీ ఇన్ఛార్జిగా బీటెక్ రవి కొనసాగుతున్నారు. ఆయన పులివెందులలో యాక్టివ్గా ఉన్నారు. కానీ పులివెందుల మాజీ సీఎం జగన్ సొంత నియోజకవర్గం కావడంతో ప్రజా దర్బార్తో పెద్దగా లాభం లేదనే యోచనలో రవి ఉన్నారట. అందుకే ఆయన గ్రీవెన్స్ కార్యక్రమానికి దూరంగా ఉన్నారని తెలిసిందే. మరో నేత పరిటాల శ్రీరామ్ది కూడా ఇదే సిచ్యువేషన్ అంటున్నారు. ప్రస్తుతం ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జిగా పరిటాల శ్రీరామ్ ఉన్నారు. కానీ అక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. ప్రస్తుతం మంత్రి సత్యకుమార్ అడ్డా కావడంతో అక్కడ శ్రీరామ్ ప్రత్యేకంగా ప్రజా దర్బార్ నిర్వహించలేని పరిస్థితి. అందుకే శ్రీరామ్ కూడా గ్రీవెన్స్ కార్యక్రమానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి మంత్రి లోకేష్ ఆదేశాల తర్వాత అయినా వీరంతా ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తారా, లేక మంత్రి ఆగ్రహానికి మరోసారి గురవుతారా అనేది మాత్రం త్వరలోనే తేలనుంది.